హైదరాబాద్ ఉపాధి కోసం లక్షలాది మంది వలస వచ్చే మహానగరం. ఇక్కడ ప్రతిరోజు ఎంతో మంది కలలతో అడుగు పెడతారు. బతకడానికి ఏదో ఒక పని కావాలని ఆరాటపడతారు. పని దొరికితే చాలు మహాప్రభో అని బతిమాలుకుంటారు. కానీ అదే ఉపాధి చూపించిన వ్యక్తి ప్రాణాలను ఒక రాక్షసుడు పట్టపగలే బలి తీసుకున్నాడు. లక్షల కోసం కాదు, కోట్ల ఆస్తుల కోసం కాదు, మనిషి ప్రాణం అంటే లెక్కలేని ఒక సైకో చేసిన మారణకాండ ఇది. అదేంటో తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అప్పుడు సమయం మధ్యాహ్నం 1 గంట అవుతుంది. అది హైదరాబాద్లోని మధురానగర్ ఏరియా. అక్కడ ఒక ప్రముఖ జాబ్ కన్సల్టెన్సీ ఆఫీస్ ఉంది. లోపల రిసెప్షన్లో 2-3 ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆఫీస్ లోపల ఉన్న ఎండీ క్యాబిన్లో కన్సల్టెన్సీ ఓనర్ తన పనిలో తను బిజీగా ఉన్నాడు. సరిగ్గా అప్పుడే ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆఫీస్లోకి అడుగుపెట్టాడు. అతని ముఖంలో విపరీతమైన కోపం, కసి కనిపిస్తున్నాయి. నేరుగా ఎండీ క్యాబిన్ తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళిన అతను లోపల నుండి గడియ పెట్టేశాడు. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే ఆ క్యాబిన్ లోపల నుంచి పెద్ద పెద్ద అరుపులు, గోడలకు ఫర్నిచర్ గుద్దుకుంటున్న శబ్దాలు వినిపించాయి. రిసెప్షన్లో ఉన్న లయా అనే లేడీ ఎంప్లాయ్, మిగతా స్టాఫ్ అంతా కంగారుగా క్యాబిన్ దగ్గరకు వెళ్ళి తలుపులు బాదడం మొదలు పెట్టగా కాసేపటికి తలుపులు తెరుచుకున్నాయి. లోపల నుంచి రక్తం అంటిన చేతులతో ముసుగు కప్పుకున్న ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. వాడి చేతిలో ఒక పెద్ద కత్తి ఉంది. అడ్డుకోబోయిన రిసెప్షనిస్ట్ లయ మీద కూడా వాడు అతి కిరాతకంగా దాడి చేశాడు. కత్తితో ఆమె ఛాతీ మరియు భుజం భాగంలో పొడి చేశాడు. ఆమె రక్తపు మడుగులో కింద పడిపోయింది. మిగతా స్టాఫ్ భయంతో వణికిపోతూ అరుస్తుంటే ఆ హంతకుడు అక్కడి నుండి పారిపోయాడు. వెంటనే మిగతా ఆఫీస్ స్టాఫ్ అందరూ ఎండీ క్యాబిన్ లోపలికి వెళ్ళి చూసేసరికి ఆ ఆఫీస్ ఎండీ రక్తపు మడుగులో కుప్పకూలి ఉన్నాడు. అతని మెడ భాగంలో, ఛాతీ మీద దారుణమైన కత్తిపోట్లు ఉన్నాయి. వెంటనే ఆ ఆఫీస్ స్టాఫ్ అందరూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్రంగా గాయపడిన ఓనర్ను, రిసెప్షనిస్ట్ లయను హాస్పిటల్కు తరలించారు. కానీ ఆ ఓనర్ అప్పటికే ప్రాణాలు వదిలేశాడు. విషయం తెలుసుకున్న ఎస్ఆర్ నగర్ డివిజన్ పోలీసులు స్పాట్కి చేరుకున్నారు. చనిపోయిన వ్యక్తి పేరు సాయి శశికిరణ్ రెడ్డి. అతను ఎంతో మందికి ఉద్యోగాలు చూపించిన ఒక మంచి బిజినెస్ మ్యాన్. ఆ రోజు పట్టపగలు తన ఆఫీస్లోనే అతను దారుణంగా హత్య చేయబడ్డాడు. అసలు ఆ హంతకుడెవరు? శశికిరణ్ను ఎందుకు చంపాడు? వాళ్ళ మధ్య ఉన్న పాత పగేంటి అనే ప్రశ్నలకు సమాధానం వెతకడానికి పోలీసులు రంగంలోకి దిగారు. హంతకుడెవరో తెలుసుకోవాలనుకుంటే ముందు ఈ శశికిరణ్ రెడ్డి ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం తెలుసుకోవాలి. సాయి శశికిరణ్ రెడ్డిది విజయవాడ నగరం. జీవితంలో ఏదైనా సాధించాలనే కసితో భార్య పిల్లలతో కలిసి హైదరాబాద్కు వచ్చాడు. ఎంతో కష్టపడి మధురానగర్లో ఒక జాబ్ కన్సల్టెన్సీ ఆఫీస్ను స్థాపించాడు. నగరంలో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్పిటల్స్, అలాగే ఇళ్లకు కావాల్సిన మ్యాన్ పవర్ను అనగా పని వాళ్లను సప్లై చేసే ఏజెన్సీ అది. శశికిరణ్ పనితీరు, నిజాయితీ వల్ల కన్సల్టెన్సీ బాగా డెవలప్ అయ్యింది. నగరంలో ఏకంగా 3 బ్రాంచులు ఏర్పాటు చేశాడు. ఎంతోమంది నిరుద్యోగులకు శశికిరణ్ రెడ్డి ఒక దేవుడిలా మారాడు. ఉద్యోగం ఇప్పించినందుకు మొదటి నెల జీతంలో నుంచి కొంత అమౌంట్ని ఫీజుగా, కమిషన్గా తీసుకోవడం ఈ కన్సల్టెన్సీల రూల్. ఇది అందరికీ తెలిసిన విషయమే. అతని ద్వారా ఉద్యోగం పొందిన వాళ్ళు కూడా కమిషన్ ఇవ్వడాన్ని భారంగా భావించే వాళ్ళు కాదు, సంతోషంగానే ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే అంత పెద్ద మహానగరంలో మంచి ఉద్యోగం దొరకడం ఎంత కష్టమో వాళ్ళకి బాగా తెలుసు. పైగా శశికిరణ్ ఉద్యోగం ఇప్పించా కదా అని వాళ్ళని వదిలేసేవాడు కాదు. అతనికి కమిషన్ వచ్చాక కూడా ఒక 3 నెలల పాటు స్వయంగా తనే ఫోన్ చేసి వాళ్ళ బాగోగుల గురించి ఆరా తీసేవాడు. ఏదైనా ప్రాబ్లం ఉంటే నేనున్నాను అని భరోసా కూడా ఇచ్చేవాడు. పాపం శశికిరణ్ మరణ వార్త విని అతని భార్య హాస్పిటల్లోనే కుప్పకూలిపోయింది. నా భర్త ఎవరికీ అన్యాయం చేయలేదు, అందరికీ పనులిప్పించి అన్నం పెట్టాడు, ఆయన్నెందుకు చంపారు సార్ అని పోలీసుల కాళ్ల మీద పడి ఏడ్చింది. పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. ఆఫీస్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ కోసం ప్రయత్నించారు. కానీ ఆ సమయంలో కరెంట్ లేకపోవడం, జనరేటర్ కూడా ముందు రోజే పాడైపోయి ఉండటంతో పోలీసులకి ఈ కేసు కొంచెం తలనొప్పిగా మారింది. వాళ్ళు ఈ కేసుని వేరువేరు కోణాల్లో ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. కన్సల్టెన్సీ రంగంలో విపరీతమైన పోటీ ఉంటుంది. శశికిరణ్ పాత శత్రువులు ఎవరైనా, లేదంటే పోటీదారులు ఎవరైనా కిరాయి గుండాలను పంపి హత్య చేయించారా అనేది పోలీసుల మొదటి అనుమానం.
ఇక రెండో అనుమానం ఏంటంటే శశికిరణ్కు ఎవరితో అయినా ఏమైనా పర్సనల్ గొడవలు ఉన్నాయా, ఏదైనా వివాహేతర సంబంధం ఉందా అని పోలీసులు ఆఫీస్ స్టాఫ్ను, అతని బంధువులను, అతని స్నేహితులను విచారించారు. తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డ రిసెప్షనిస్ట్ లయ దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అప్పుడు లయ ఏడుస్తూ, సార్ వాడు ఎవరో పంపించిన కిరాయి రౌడీ కాదు సార్, వాడు మా కన్సల్టెన్సీ ద్వారా పని కోసం వచ్చిన ఒక క్యాండిడేట్ సార్. గత వారం రోజులుగా ఆఫీస్ చుట్టూ తిరుగుతూ సార్తో గొడవ పడుతున్నాడు. ఇవాళ ఏకంగా కత్తితో వచ్చాడు సార్. లోపలికి వెళ్ళేటప్పుడు మామూలుగానే వెళ్ళాడు సార్. ఆ టైంలో రిసెప్షన్లో నేను మాత్రమే ఉన్నాను, స్టాఫ్ ఎవరూ లేరు. అతని చేతిలో కేవలం ఒక సంచి మాత్రమే ఉంది. బహుశా దానిలోనే కత్తి పెట్టుకొని వెళ్ళినట్టున్నాడు సార్ అని చెప్పింది లయ. అతని పేరు వివరాలు కనుక్కుందామంటే లయ అవి చెప్పే పరిస్థితుల్లో లేదు అని అర్థం చేసుకున్న పోలీసులకు మాత్రం ఒక క్లారిటీ వచ్చింది. హంతకుడు బయటవాడు కాదు, వాళ్ళ ద్వారా ఉద్యోగం పొందిన వాళ్ళ క్లయింటే అని. కానీ వాడి పేరేంటి, అసలు వాడు ఎందుకు శశికిరణ్తో గొడవ పడుతున్నాడు అనే వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు శశికిరణ్ కన్సల్టెన్సీలో ఉన్న ఫైల్స్ని, డేటాబేస్ని జల్లెడ పట్టడం మొదలుపెట్టారు. పోలీసులు గత నెల రోజుల్లో కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగాల్లో చేరిన వాళ్ళ లిస్టు మరియు జాబ్ మానేసిన వాళ్ళ లిస్టు తీశారు. వందల సంఖ్యలో ప్రొఫైల్స్ ఉన్నాయి. శశికిరణ్ ల్యాప్టాప్ మరియు అకౌంట్ బుక్స్ని పరిశీలించారు. రిసెప్షనిస్ట్ లయ చెప్పిన దాని ప్రకారం చూస్తే వాడు ఏదో రిఫండ్ డబ్బుల కోసం గొడవ పడుతున్నాడు అనే కోణంలో వాళ్ళు డేటాబేస్ను చెక్ చేస్తున్నారు. అప్పుడు శశికిరణ్ కంప్యూటర్లో రిఫండ్ అనే ఫోల్డర్ చూశారు. అందులో ఒక ఫైల్ పోలీసుల దృష్టిని ఆకర్షించింది. ఆ ఫైల్ మీద ఉన్న అతని పేరు రవికుమార్. అతని సొంత ఊరు నల్గొండ. అసలు ఈ రవికుమార్ ఎవరు, వాడి ఫైల్లో ఏముంది అని ఓపెన్ చేసిన పోలీసులు ఆ ఫైల్లో ఉన్న డీటెయిల్స్ చదివి షాక్ అయ్యారు. రవికుమార్ నల్గొండ నుంచి ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాడు. శశికిరణ్ వద్దకు అతను రాగా అతని ప్రొఫైల్ చూసి బంజారా హిల్స్లోని హిల్టన్ అనే కంపెనీలో శశికిరణ్ అతనికి పనిప్పించాడు. ఇందుకు కన్సల్టెన్సీ ఫీజు కింద రవికుమార్ నుంచి 2,500 రూపాయలు తీసుకున్నాడు. ఎలాగైతేనేం రవికి పని దొరికింది, అంతా సెట్ అయింది. కానీ రవి ఒక బద్ధకస్తుడు మరియు విపరీతమైన ఈగో ఉన్నవాడు. పనిలో కుదిరిన 2 రోజులకే నాకు ఈ పని కష్టంగా ఉంది, నేను చేయలేను అని పని మానేసి వచ్చాడు. అలా మానేసిన వాడు మానేసినట్టు ఊరుకున్నాడా? లేదు. నేరుగా శశికిరణ్ ఆఫీస్కి వచ్చి నేను పని మానేశాను, నేను కట్టిన 2,500 రూపాయలు నాకు తిరిగి ఇచ్చేయండి అని డిమాండ్ చేశాడు. ఒక కన్సల్టెన్సీ వాళ్ళు పని ఇప్పించడానికి ఎంతో ప్రాసెస్ చేస్తారు. క్యాండిడేట్ పని మానేస్తే అది వాళ్ళ తప్పు కాదు కదా. అయినా సరే శశికిరణ్ పెద్ద మనసు చేసుకొని ఆఫీస్ ప్రాసెసింగ్ ఫీజు కింద ఒక 1,000 రూపాయలు కట్ చేసుకొని మిగతా 1,500 రూపాయలను రవికుమార్కు రిఫండ్ చేసేశాడు. కానీ ఇక్కడే ఆ రవికుమార్ అనే సైకో గాడిలో ఉన్న మృగం నిద్రలేచింది. రవికుమార్కు ఆ 1,500 రూపాయలు తీసుకోవడం ఇష్టం లేదు. వాడు శశికిరణ్తో వాగ్వాదానికి దిగాడు. నా 1,000 రూపాయలు నువ్వు ఎలా కట్ చేస్తావు, నా డబ్బులు మొత్తం నాకు ఇవ్వాల్సిందే అని పట్టుబట్టాడు. శశికిరణ్ ఎంతో ఓపికగా వాడికి అంతా వివరించే ప్రయత్నం చేశాడు. బాబు, నిన్ను కంపెనీకి పంపించడానికి మాకు కూడా ఖర్చులుంటాయి. అయినా సరే నీకు పోనీలే పాపం అని సగం కంటే ఎక్కువ డబ్బులే వెనక్కిచ్చేశాను. అసలు అలా ఇవ్వడం కూడా మా రూల్స్కి వ్యతిరేకమే. కానీ నేను ఇచ్చాను, దాంతో సంతోషపడి ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పాడు. కానీ వాడికి ఆ మాటలు వినిపించలేదు. వాడి ఈగో హట్ అయింది. నా డబ్బులు వాడు మింగేస్తాడా అని తనకు ఉద్యోగం ఇప్పించిన శశికిరణ్ మీదే కక్ష పెంచుకున్నాడు. గత వారం రోజులుగా రవికుమార్ ప్రతిరోజు మధురానగర్ కన్సల్టెన్సీ ఆఫీస్కు వచ్చి గొడవ పడుతూనే ఉన్నాడు. చివరికి హత్య జరిగిన ముందు రోజు రాత్రి ఒక పక్కా ప్లాన్తో మార్కెట్లో ఒక పెద్ద కత్తి కొనుక్కొని దాన్ని తన బట్టల సంచిలో దాచుకొని తెల్లారగానే ఆఫీస్కి వచ్చాడు. నేరుగా శశికిరణ్ క్యాబిన్లోకి వెళ్ళి నా 1,000 రూపాయలు ఇస్తావా, నన్ను చావమంటావా, లేదంటే నిన్ను చంపమంటావా అని బెదిరించాడు. శశికిరణ్ నచ్చజెప్పబోయే లోపే వాడు తన సంచిలో ఉన్న కత్తి బయటకు తీసి అత్యంత కిరాతకంగా ఏమాత్రం కనికరం లేకుండా శశికిరణ్ మెడ మీద పొడి చేశాడు. ప్రాణాలను కాపాడే కీలకమైన నరాలు కట్టవడంతో శశికిరణ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పోలీసులకు హంతకుడు హత్య చేయడానికి గల కారణం అర్థమయ్యి మైండ్ బ్లాక్ అయ్యింది. ఎందుకంటే హత్యలనేవి లక్షల కోసమో కోట్ల కోసమో జరుగుతాయి, లేదంటే ఆస్తుల కోసం జరుగుతాయి. కానీ పట్టుమని ఒక 1,000 రూపాయల కోసం, అది రూల్ ప్రకారం కట్ చేసుకున్న డబ్బుల కోసం ఒక ప్రాణాన్ని ఇంత దారుణంగా తీస్తారా? మనిషి ప్రాణం ఇంత చీప్ అయిపోయిందా అని పోలీసులు కూడా షాక్ అయ్యారు. అలా ఒక సైకో చేతిలో ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించి వాళ్లకు బతుకు తెరువు చూపించిన ఒక మంచి మనిషి కేవలం 1,000 రూపాయల కోసం బలైపోయాడు. ఇప్పుడు పోలీసుల ముందున్న ఒకే ఒక్క టార్గెట్ ఆ రవికుమార్ గారిని పట్టుకోవడం.
పోలీసులకు హంతకుడు ఎవరో తెలిసింది. వాడి ఫోటో కూడా దొరికింది. వెంటనే పోలీసులు వేరువేరు బృందాలుగా విడిపోయారు. రవికుమార్ ఫోన్ నంబర్కు కాల్ చేస్తే అది స్విచ్ ఆఫ్ వస్తుంది. అతని లాస్ట్ ఫోన్ టవర్ లొకేషన్ని పోలీసులు ట్రాక్ చేశారు. హత్య జరిగిన గంట తర్వాత వాడి ఫోన్ ఎల్బీ నగర్ దగ్గర స్విచ్ ఆఫ్ అయింది. అంటే వాడి సొంత ఊరైన నల్గొండకి బస్సెక్కి పారిపోయి ఉంటాడని పోలీసులు గెస్ చేశారు. వెంటనే నల్గొండ పోలీసులను అప్రమత్తం చేశారు. కానీ రవికుమార్ నల్గొండకు వెళ్ళలేదు. ఎందుకంటే వాడు చాలా తెలివైనవాడు. పోలీసులు తన ఊర్లో వెతుకుతారని వాడికి ముందే తెలుసు. అందుకే వాడు రూట్ మార్చి హైదరాబాద్ శివార్లలోనే తలదాచుకున్నాడు. కానీ చట్టం చేతులు చాలా పొడవైనవి కదా. ఓయో రూమ్స్, లాడ్జీలు, బస్టాండ్లోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు జల్లెడ పట్టారు. అలా 2 రోజులు బాగా కష్టపడ్డ తర్వాత పోలీసుల ఇన్ఫార్మర్ల నెట్వర్క్ ద్వారా ఒక పక్కా సమాచారం వచ్చింది. రవికుమార్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఒక లాడ్జీలో ఉన్నాడని పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే పోలీసులు మఫ్తీలో వెళ్లి ఆ లాడ్జిని చుట్టుముట్టారు. అతను రూమ్ నెంబర్ 303లో ఉన్నాడు అని తెలుసుకొని ఆ రూమ్ తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లారు. అక్కడ మంచం మీద ప్రశాంతంగా నిద్రపోతున్న రవికుమార్ను కాలర్ పట్టుకొని బయటకు లాక్కొచ్చి సంకెళ్లు వేసి జీప్ ఎక్కించారు పోలీసులు. అది ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ఇంట్రాగేషన్ రూమ్. రవికుమార్ కుర్చీలో కూర్చొనున్నాడు. వాడి ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం కానీ భయం కానీ లేవు. ఒక నిండు ప్రాణాన్ని తీసిన వాడిలా కాకుండా ఏదో చిన్న తప్పు చేసిన వాళ్ళ నార్మల్గా ఉన్నాడు. అప్పుడు సిఐ వాడిని లాఠీతో గట్టిగా కొడుతూ, ఎరా సైకో, ఉపాధి కల్పించిన వాడినే చంపుతావారా? నీకు కష్టం అనిపిస్తే పని మానేశావు. అతని రూల్స్ ఒప్పుకోకపోయినా నీకు 1500 రూపాయలు ఇచ్చాడు కదరా. కేవలం ఆ 1000 రూపాయల కోసం ఇంత దారుణంగా చంపుతావా? మనిషి ప్రాణం నీకు 1000 రూపాయల చిల్లరలాగా కనిపించిందారా అని గట్టిగా అరిచాడు. అప్పుడు రవి అహంకారంతో ఏమాత్రం భయం లేకుండా, అవును సార్, వాడు నా డబ్బులు వాడి దగ్గర ఉంచుకుంటాడా? వాడెవడు సార్ నా డబ్బులు కట్ చేయడానికి? వాడిప్పించిన పనికి వెళ్ళిన 2 రోజులకే నాకు కష్టంగా అనిపించింది. నేను చేయలేను అని చెప్పాను. ఆ 2500 కూడా నేను అప్పు చేసి తీసుకొచ్చాను సార్. వాడు నా 1000 రూపాయలు మింగేస్తే నా పరిస్థితి ఏంటి సార్? వాడు ఇవ్వనని గర్వంగా మాట్లాడాడు. దాంతో నా ఈగో హట్ అయింది సార్. వాడు నా 1000 రూపాయలు తీసుకున్నాడు సార్. దానికి బదులుగా నేను వాడి ప్రాణం తీసుకున్నాను అని చాలా గర్వంగా అహంకారంగా సమాధానమిచ్చాడు. పోలీసులు సైతం వాడి మాటలు విని షాక్ అయ్యారు. కేవలం 1000 రూపాయల కోసం వాడి మైండ్ సెట్ ఎంత దారుణంగా మారిందో చూడండి. అసలు ఇంత సైకోలాగా ఎలా మారతారు? కేవలం అహంకారం, ఈగో వాడికి మనిషి ప్రాణం విలువ తెలియకుండా చేశాయి. పోలీసులు రవికుమార్ మీద శశికిరణ్ను చంపినందుకు గాను మర్డర్ మరియు లయను చంపబోయినందుకు గాను అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కోర్టు వాడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఇప్పుడు వాడి జీవితం జైలు చీకటి గదులకే పరిమితమైంది. కానీ ఈ కథలో నష్టపోయిందెవరు? శశికిరణ్ భార్య ఏమో తన జీవిత భాగస్వామిని కోల్పోయింది. ఎంతో మందికి ఉపాధి కల్పించే ఒక సంస్థ మూతపడింది. ఆ కన్సల్టెన్సీని నమ్ముకున్న సిబ్బంది రోడ్డున పడ్డారు. ఒకడి మూర్ఖత్వం, ఈగో ఇన్ని జీవితాలను నాశనం చేసింది. ఈ సమాజంలో కొంతమంది తీరు ఎంత విచిత్రంగా మారిపోయిందంటే, అవసరం ఉన్నంత వరకు కాళ్ళు పట్టుకుంటారు. అవసరం తీరాక లేదా వాళ్లకు నచ్చకపోతే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు. మనిషి ప్రాణం విలువ డబ్బుతో కొలవలేనిది. కోపంలో, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు తిరిగి సర్దుకోలేని నష్టాన్ని మిగులుస్తాయి. కోపం వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి. ఆ ఒక్క క్షణం మౌనం 100 జీవితాలను కాపాడుతుంది. మీకు గనుక ఈ రియల్ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.